వైట్ పేపర్స్ నాకేమైనది? వైట్ పేపర్స్ బాస్ నాకి. నేను నా బ్రదర్ అనుకుంటుని ఇంత పెద్ద పని నీ చేతిలో పెట్టి తిని నువ్వు వైట్ పేపర్స్ తెచ్చితివి. నాకి ఏమీ తెలవదు బాస్. వాడిచ్చింది తెచ్చినాను. నమ్మకస్తుడు నీకు అప్పగిస్తే మోసం చేస్తావా? బాక్స్ లో తెల్ల కాగితాలు పెట్టిస్తావా? తెల్ల కాగితాల కాసింకి ఇచ్చిన బాక్స్ లో నేనే స్వయంగా ప్లాన్ పెట్టి సీల్ చేశాను కదండి. అయితే ఈ మార్పెట్ట జరిగిందండి. బహుశా ఇది కూడా మా బామ్మర్ది పని అయి ఉంటుంది. వీడెక్కడ తగులుకున్నాడా? రంకుమొగడలే. ఈ ప్రతాప్ అన్నిటికీ అడ్డమే. అడ్డం అనుకున్నప్పుడు లేపేస్తే పోలేదంటండి. అతన్ని లేపడం మన వల్ల కాదు. వీలైతే అతని మనశ్శాంతిని లేపేయాలి. అతని మనస్సు పాడై పిచ్చి పట్టి ఇంటి పట్టునే పడి ఉండేటట్టు చేయాలి. అప్పుడే మన పథకాలు ఏ ఆటంకం లేకుండా సాగుతాయి. మనశ్శాంతిని లేపేయాలి, పిచ్చి పట్టించాలి. సరే, ఆ ఏర్పాటేదో నేను చూస్తాను. నీ పుట్టినరోజని మీ అన్నయ్య చీర కొన్నాడు, కట్టుకెళ్ళు. వదినా, నాకు టైం అయిపోతుంది. ప్లీజ్ నన్ను పోనీ, చీర వచ్చి కట్టుకుంటారా? పిచ్చి పిల్ల. అన్నయ్యకి ఇంటర్నేషనల్ రోగ్కి ఏమిటి సంబంధం? ఒక దేశద్రోహికి మరో విదేశీ గూఢచారికి ఉన్న బంధం. అంటే రక్షణ రహస్యాలను దొంగిలించింది మీ అన్నయ్య. విదేశాంగ శాఖలో పనిచేశాడు గనుక ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని మన దేశంలో ఎక్కడెక్కడ రక్షణ స్థావరాలున్నది, ఏ ఏ చోట్ల ఎంత ఆయుధ సామగ్రి ఉన్నది మొత్తం వివరాలు సేకరించాడు. ఇక్కడ దేశద్రోహులతో చేతులు కలిపి ఆ రహస్యాలను విదేశీయులకు అమ్మితే వచ్చే కోట్లలో మునిగి తేలాలని చూశాడు. వాడు దేశద్రోహియా? దేశద్రోహే కాదు, కుటుంబ ద్రోహి కూడా. మన ఉషన ఆ కిరాతకులకు అప్పగించి చంపించింది అతనే. ఎంత నిబ్బరంగా చెప్తున్నారండి ఆ మాట. కూతురు చావుకు కారకుడు వాడని తెలిసి కూడా ఊరుకున్నారా? ఆ క్రూర జంతువును వీధుల్లో విచ్చలవిడిగా తిరగమని వదిలేశారా? నేను చూడవలసింది వాడు బ్రతికి ఉన్న ఫోటో కాదండి, వాడి తల నరికి తీసుకురావాలండి మీరు. విజయ, నా బిడ్డ పగ నేను తీర్చుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి వీళ్ళని తూట్ల కింద కాల్చి చంపి పారేస్తాను. విజయ, నీ గుండెల్లో రగులుతున్న పగ నా గుండెల్లో మాత్రం రగలటం లేదా? ఇక్కడ మాత్రం అగ్ని పర్వతాలు పగలటం లేదా? ఆ రాక్షసులు మన బిడ్డను చంపినప్పుడు పెట్టిన ఒక్కొక్క కేకకు ఒక్కొక్క వేటగా ఆ జంతువుల్ని వేటాడి చంపాలని నాకు ఉంది. కానీ మన పగ కంటే దేశం పట్ల బాధ్యత ముఖ్యం. ఆ హంతకులు దేశ భద్రతనే భగ్నం చేస్తారు, దేశ రక్షణనే ధ్వంసం చేస్తారు, దేశ స్వాతంత్ర్యాన్ని చంపేస్తారు. ఆ ద్రోహుల్ని పట్టుకుని దేశాన్ని రక్షించే అవకాశం మనం తొందరపడితే చేజారిపోతుంది. అందుకే సమయం వచ్చేంత వరకు మన పగ మన గుండెల్లోనే ఉండిపోవాలి. మన దుఃఖాన్ని మనమే దిగమింగుకోవాలి. చెల్లిలా ఉంది.
మినిస్టర్ కొడుకు రాజాబాబు. నా చెల్లెల చావుకు కారణం నువ్వైతే నీ చావుకు కారణం నేనవుతాను రా. నువ్వు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్వి, నీకింత ఆవేశం పనికిరాదు. పోలీస్ అధికారి ఆవేశం కాదు సార్ ఇది. చెల్లెల్ని పోగొట్టుకున్న ఒక అన్న గుండె ఆక్రోశం. అభం శుభం తెలియని ఒక అమాయకురాల్ని పొట్టన పెట్టుకున్న నీచుడు సార్ వీడు. వీడిని ప్రతాప్, ఒక నిర్దోషిని శిక్షిస్తే నువ్వు దోషి అవుతావు. మైండ్ ఇట్. ఏమిటి? ఈ రాజకీయ నిర్దోష టాకింగ్ సార్? ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. రాజా ఈ రోజే బాంబే నుంచి వచ్చాడు. శంభు ప్రసాదే అతను ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటున్నాను, కళ్ళారా చూశాను. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ దేర్ అండ్ సమ్ ఆఫ్ ద జాబ్. టోటల్ ఫాల్స్. మీరు చెప్పేది కట్టు కథ. నా చెల్లెలు చనిపోతూ ఖచ్చితంగా వీడి పేరే చెప్పింది. ప్రతాప్, మీ చెల్లెలు పొరపాటుగా చెప్పుండొచ్చు, లేదా ఈ పేరుతో ఉన్నతను మరొకడు కావచ్చు.